ఒడిశా పూరి జగన్నాథ ఆలయానికి ఓ లెక్కుంది. అక్కడ చేసే పూజలకు ఆచార వ్యవహారాలు ఉన్నాయి. రథయాత్రలు జరిగే సమయానికి ఓ నియమం ఉంది. జగన్నాథుడి భక్తులకు ఒక సెంటిమెంట్ ఉంది. మరి అదే ఆలయ రూపం, అదే ఆలయ పేరు, అవే రథయాత్రలు, అచ్చం అలాగే పూజలు. వీటితో 12వ శతాబ్దానికి చెందిన పూరి ఆలయ ఆచార వ్యవహారాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం వచ్చిందంటున్నారు. అందుకే కాపీరైట్ ప్రొటెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఎందుకు ఈ జగన్నాథ ఆలయం చుట్టూ వివాదం పెరుగుతోంది? ఒక్కసారి ఈ టెంపుల్ చూడండి. దూరం నుంచి చూస్తే అంతా ఏమనుకుంటారు? పూరిలోని జగన్నాథ స్వామి ఆలయమే అనుకుంటారు. కానీ ఇది బెంగాల్లోని మేదినీపూర్ జిల్లా దీఘాలో ఏర్పాటైన కొత్త ఆలయం. బెంగాల్ గవర్నమెంట్ నిర్మించింది. కళింగన్ ఆర్కిటెక్చర్లో నిర్మించారు. జగన్నాథ బలభద్రులు సుభద్రాదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. జగన్నాథుడి కొత్త ఆలయం నిర్మించడంలో తప్పేమి ఉంది అని అనుకోవచ్చు. తప్పు లేకపోయినా అసలైన పూరి జగన్నాథ ఆలయం నుంచి ఒడిశా నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఎందుకంటే జగన్నాథుడి శాశ్వత నివాసం పూరినే అని, ఆ పేరును దిగాలోని టెంపుల్కు జగన్నాథ్ ధామ్ అనే పేరును పెట్టడం కరెక్ట్ కాదన్న వాదన తెరపైకి వచ్చింది. అది సంగతి. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వం, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం. ఈ వ్యవహారం రాజకీయంగా వేడెక్కడానికి ఇది కూడా ఒక రీజన్ అయింది. పైగా మమతా బెనర్జీ జగన్నాథ్ ధామ్ అనే పేరు పెట్టడంతో మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. ఓవైపు బెంగాల్ ప్రభుత్వం, ఇంకోవైపు ఇస్కాన్. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పూజలు చేస్తే ఎలా అన్న చర్చ మొదలైంది. అందుకే ఒడిశా ప్రభుత్వం పూరి జగన్నాథ ఆలయంలో జరిగే ఆచారాలు, సాంప్రదాయాలు, రథయాత్ర వంటి కార్యక్రమాలను కాపీరైట్ చేయాలని డిసైడ్ అవ్వడం కీలకంగా మారింది. ఈ చర్య ఆలయ సంప్రదాయాలను కాపాడడానికి, అనధికారికంగా ఇతరులు వాడకుండా చూసే ఉద్దేశమంటున్నారు పూరి గణపతి మహారాజా దివ్యసంగాదేవ్. జగన్నాథ ఆలయ ఆచారాలు శతాబ్దాల నాటి నుంచి సాంప్రదాయాలతో రన్ అవుతున్నాయి. వీటిని రక్షించడం తమ బాధ్యత అని అంటున్నారు. బెంగాల్లోని దీఘాలో నిర్మించిన కొత్త ఆలయాన్ని జగన్నాథ ధామ్ అని పిలవడంపై ఒడిశా ప్రభుత్వం, ఆలయ పండితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్నాథ ధామ్ అనే పేరు సాంప్రదాయంగా పూరిలోని జగన్నాథ ఆలయానికి మాత్రమే వాడాలని, ఇతరులు ఈ పేరును వాడుకోవడం సాంప్రదాయానికి విరుద్ధమంటున్నారు. ఈ విషయంలో ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఘీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ కూడా రాశారు. దీఘాలోని ఆలయ పేరును మార్చాలని కోరారు. జగన్నాథ ఆలయం ఒడిశా సంస్కృతికి గుండెలాంటిదని, దాని పేరును ఇతర ప్రాంతాల్లో ఉపయోగించడం ఒడిశా ప్రజల మనోభావాలకు ఇబ్బంది అన్నారు. అంతేకాదు ఇస్కాన్ సంస్థ కూడా విదేశాల్లో జగన్నాథ రథయాత్రలను చేస్తూ ఉంటుంది. అయితే సాంప్రదాయబద్ధంగా ముహూర్తం ప్రకారం నిర్వహించాల్సిన ఈ రథయాత్రలను సంవత్సరం పొడవునా నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు గణపతి మహారాజా. ఈ విషయంలో ఇస్కాన్తో చర్చలు జరుగుతున్నాయని, ఈ పద్ధతిని ఆపేయాలని కోరామన్నారు. సో ఒడిశా వాసుల మనోభావాల ప్రకారం చూసినా పూజల విషయంలో కాపీరైట్ వ్యవహారాలు కొత్త చర్చకు తెరలేపాయి. అంతేకాదు దీఘాలోని టెంపుల్ నిర్మాణంలో పూరి ఆలయంలో కీలకమైన వారు పాలు పంచుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీఘా జగన్నాథ ఆలయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమే నిర్మించింది. ఈ ప్రాజెక్టును 2018లో సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. నిర్మాణ బాధ్యతను వెస్ట్ బెంగాల్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగించారు. దిఘా శంకర్పూర్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఆలయ నిర్మాణం కోసం 20 ఎకరాల భూమిని సమర్పించింది. 2022 మేలో అక్షయ తృతీయ సందర్భంగా నిర్మాణం ప్రారంభమై 2025 ఏప్రిల్ 30న ఆలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి 250 కోట్ల దాకా ఖర్చయింది. ఇది బెంగాల్ ప్రభుత్వ నిధులతో నిర్మించారు. అయితే వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో జగన్నాథుడి చుట్టూ పెద్ద జగడమే నడుస్తోంది.